తిరుమలలో మహాసంప్రోక్షణ పేరుతో భక్తులను నిలిపివేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని కోరారు. ఈ మేరకు తితిదే సీఎంఓ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆగమ శాస్త్రానుసారం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పూజాది కార్యక్రమాలకు అవాంతరాలు ఏర్పడరాదన్నారు. గతంలో మహాసంప్రోక్షణ సమయంలో పాటించిన నిబంధనలు అనుసరించాలని సూచించారు. రోజుల తరబడి భక్తులు దర్శనానికి ఎదురు చూసేలా చేయరాదని అభిప్రాయపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తిరుమలలో మహాసంప్రోక్షణపై ముఖ్యమంత్రి తితిదే అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? తిరుమల పుణ్యక్షేత్రంలో మహాసంప్రోక్షణకు సంబంధించి ఏదైతే ఇటీవల టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందో దీనిపై సీఎం ఈ ఉదయం తన నివాసం నుంచే సమీక్షించడం జరిగింది. ఆయన ఉన్నతాధికారులతో పాటు ఇతర ముఖ్యులతో కూడా సమావేశం నిర్వహించారు. ఏదైతే మహాసంప్రోక్షణ సందర్భంగా ఆలయాన్ని కొద్ది రోజుల పాటు మూసివేయాలని చెప్పి నిర్ణయం ఉందో దీని పట్ల అటు భక్తుల నుంచి అలాగే ఇతరత్ర పక్షాల నుంచి వచ్చిన అభిప్రాయాలను అలాగే ఇతర విమర్శలను కూడా ఆయన పరిగణలోకి తీసుకున్నారు. ఏదేమైనా సరే మహాసంప్రోక్షణ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో ఎలాంటి నిబంధనలు పాటించారో అదే నిబంధనలు కొనసాగించాలని చెప్పి సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మహాసంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తుల్ని అనుమతించాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులకు దర్శనానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తాము దర్శనానికి వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురుకాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరే అన్ని చర్యలు పాటించాలని చెప్పి ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సీఎం ఆదేశాల మేరకు ఆయన టీటీడీ ఉన్నతాధికారులతో కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నిబంధనల ప్రకారం ఆగమ శాస్త్ర పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు కృష్ణ.